హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజ్ తన రూమ్లోకి వస్తూ ఉంటాడు. కావ్య అన్నీ సదురుతూ ఉండటం చూసి ఏంటి సదురుతున్నా, ఏంటి అవన్నీ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం ఎందుకోండి ఇవి ఫ్రూట్స్, ఇవి క్యాండిల్స్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు క్యాక్ చేస్తున్నారు, మన ఇంట్లోనే కదా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం అదేమీ లేదండి, మనకి ఇంట్లో ఎక్కడ సవ్యంగా కుదరటం లేదు కదా, అందుకే భూత్ బంగ్లాకి తీసుకొని వెళ్దాం, ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాం చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం రూమ్లో కూడా కుదరటం లేదు కండి, మీకైతే ఈ రూమ్లోకి వస్తే చాలా కోపం వచ్చేస్తుంది. అలాగే గార్డెన్లోకి వెళ్తే తాతయ్య గారు, బామ్మగారు అందరూ ఉంటున్నారు కదా, అందుకే మనకు భూత్ బంగ్లానే కరెక్ట్, అందుకే భూత్ బంగ్లాకి ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం కావ్య మాటలు వింటూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం అవునండి, నాకు మా అక్కలాగానే బాబులాగా కావాలి, నేను నెల తప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం అవునండి, నేను నెల తప్పాలి, మా అక్కలాగే ఒక చిన్న పాపను బాబును ఎత్తుకోవాలి అని నాకు కూడా కోరికగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, ఇలా తయారయ్యావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం పదండి పదండి బయలుదేరదాం అని చెప్పేసి రాజుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది.